దావీదు, గోలియాత్ కథ. ఒక చిన్న బాలుడు దావీదు అనే గొర్రెల కాపరి ఉండేవాడు. అతడు దేవుని మీద గట్టి విశ్వాసం కలిగిన వాడు. ఒకరోజు ఫిలిష్తీయుల సైన్యంలో గోలియాత్ అనే రాక్షసుడు ఇశ్రాయేలీయులను అవమానించాడు. మీ సైన్యంలో ఎవరు నన్ను ఓడించగలరు? అని గోలియాత్ గర్వంగా కేకేశాడు. దావీదు అప్పుడు ముందుకు వచ్చి, దేవుని పేరుతో నేను నిన్ను ఓడిస్తాను అన్నాడు. గోలియాత్ పెద్ద ఖడ్గం పట్టి దావీదును చూసి నవ్వాడు. దావీదు దగ్గర ఖడ్గం లేదు, కేవలం ఒక రాయి కొట్టే స్లింగ్ మాత్రమే ఉంది. అతడు ప్రవాహం దగ్గరికి వెళ్లి 5 మృదువైన రాళ్లు ఎత్తుకున్నాడు. రాయి! గోలియాత్ దావీదువైపు పరుగెత్తగా, దావీదు ఒక రాయి స్లింగ్లో పెట్టి బలంగా వదిలాడు. రాయి నేరుగా గోలియాత్ నుదుటిపై తాకింది. గోలియాత్ పెద్ద శబ్దంతో నేలకూలిపోయాడు. దేవుడు దావీదుకు జయం ఇచ్చాడు. దావీదు గోలియాత్ ఖడ్గం తీసుకొని విజయంతో దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. ఇశ్రాయేలీయులందరూ ఆనందంతో కేకలు వేశారు. ఈ కథ ద్వారా నేర్చుకున్నది ఏంటంటే, మనుషులకు ఏదైనా అసాధ్యం. కానీ దేవునికి సమస్తము సాధ్యము. అందుకే దేవుని పైన మనం ఆధారపడినా, ఏదైనా కూడా మనం జయించగలము.